హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. బిల్లులకు ఇక రాజ్యమార్గం, ఎదురులేని ఎన్డీఏ రాజ్యసభలో 2/3 మెజార్టీకి చేరువలో ఎన్డీఏ, లోకసభలో ఆధిక్యం దిశగా బీజేపీ ప్రయత్నం, కాషాయ పార్టీకి మద్దతుగా తృణమూల్ రెబల్ ఎంపీలు, 20 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్కు లేఖ, ఎన్డీఏకు అనుకూలంగా డీఎంకే అడుగులు, కీలక బిల్లుల ఆమోదానికి బీజేపీ భారీ ఆపరేషన్, అంతర్గత తిరుగుబాట్లతో ప్రాంతీయ పార్టీలు విలవిల, ఆపరేషన్ మహా టైగర్, శివసేన యూబీటీ ఎన్సీపీ ఎస్పీలో చీలికలు, ఏక్నాథ్ షిండేకు టచ్లో ఉద్ధవ్ ఎంపీలు, ఎన్సీపీ ఎస్పీ నేతలకు బీజేపీ గాలం, త్వరలో పెద్ద ఎత్తున చేరికలపై ఊహాగానాలు, అప్రమత్తమైన ఉద్ధవ్ ఎంపీలతో భేటీ. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, 2.5 రేవంత్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత, కేసీఆర్కు పట్టిన గ్రహణం విడిపోతున్నది, ఇక ప్రజల్లోకి వస్తున్నారు. డిజాస్టర్ ముఖ్యమంత్రి ఇక ఇంటికే, మహిళలకు నెలకు ₹2,500 పాత బకాయిలతో ఇస్తే రాజకీయాలను వదిలేస్తా, మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పొడిచిందే రేవంత్ రెడ్డి, ఖైరతాబాద్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సింగరేణి ఆత్మగౌరవానికి మచ్చ, బొగ్గు మాయమంటూ లేనిపోని అబండాలు, రాజకీయాల కోసం సింగరేణిని వాడుకోవద్దు, పక్కా సాంకేతిక సాయంతో బొగ్గు తరలింపు, కిలో బొగ్గు సైతం అక్రమంగా తరలే అవకాశం లేదు, డిప్యూటీ సీఎం విక్రమార్క ఆవేదన, అధికారులతో కలిసి ఓపెన్ హౌస్. ఫీల్డ్కు వస్తా, మీరు ఉండండి, మానవ తప్పిదాలతో నష్టం జరగొద్దు, ఎన్నిసార్లు సూచనలు ఇస్తున్నా పట్టించుకోవట్లేదు, మున్సిపల్ పోలీసు విభాగాల మధ్య సమన్వయం లేదు, వర్షం వచ్చినప్పుడు మీరంతా క్షేత్రస్థాయిలో ఉండాలి, ప్రాజెక్టుల వద్ద అప్రమత్తంగా ఉండండి, రైతు వేదికల్లో యూరియా సరఫరా చేయండి, అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు, వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే సహించేది లేదు, వర్షాకాల సన్నద్ధతపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఫ్యూచర్ సిటీ కట్టే స్కిల్ ఇదేనా, 4th సిటీపై ప్రకటన, గొప్ప పనులు దిబ్బ, 2 ఏళ్లు కావస్తున్న పునాదుల్లోనే స్కిల్ వర్సిటీ, గ్రీన్ ఫార్మా, స్పోర్ట్స్, విద్య, డేటా సెంటర్ల జాడేది, 3.5 ఏళ్లలోనే కాళేశ్వరం కట్టిన కేసీఆర్ సర్కార్, 2 ఏళ్లలోనే బీఆర్ అంబేద్కర్ సచివాలయం పూర్తి.